ఇక్కడ అంటే మీరు అన్నట్లు ఈ ప్రాంత వాసులు ఏదైతే మద్దిలేరు వాగుందో ఈ మద్దిలేరు వాగు అనేటువంటిది దాదాపు ఈ నల్లమల ఫారెస్ట్ నుండి చాలా వాటర్ అంటే దాదాపు ఒక 7-8 గ్రామాల మీదుగా పారుకుంటూ వస్తుంది. అంతేకాకుండా అక్కడ తెలుగుగంగా ఏదైతే కట్టినారో తర్వాత అనేక ఒక 8-10 చెరువుల వాటర్ కూడా ఈ మద్దిలేరు వాగులో కలుస్తుంది. మద్దిలేరు వాగులో కలిసినప్పుడు అంటే ఇక్కడ కేసీ కెనాల్ అప్పట్లో ఒక ప్లాన్ ప్రకారం కట్టినప్పటికీ తర్వాత ఎప్పుడైతే తెలుగుగంగా వచ్చిందో ఆ తెలుగుగంగా వాటర్ కానిది ఆ చెరువుల వాటరు నల్లమల వాటరు డైరెక్ట్ ఇక్కడ ఈ యొక్క కేసీ కెనాల్ మీదుగా పడిపోవాల్సినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ కేసీ కెనాల్ ఎప్పుడైతే ఇక్కడ పోతుందో ఎక్కడైతే నల్లమల ఫారెస్ట్ వస్తుందో మనం ఒక్కసారి అక్కడ పరిశీలిస్తే అవి ఆటోమేటిక్ గా ఈ కొండ వాటర్ వచ్చినప్పుడు అవి తెలుసుకునేటట్లు కిందికి వాటర్ పోయేటట్లు అప్పుడు ఒక సిస్టమ్ పెట్టినారు. తర్వాత ఇప్పుడున్నటువంటి అధికారులు ఎవరైతే దీనికి లస్కర్లు కావచ్చు లేకుంటే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కావచ్చు దీని నెగ్లిజెన్సీ వల్ల దాన్ని ఒక్కటేసారి బిల్డింగ్ కొట్టేసిన పరిస్థితి కనపడతా ఉంది. తర్వాత ఇక్కడ ఈ యొక్క బ్రిడ్జి మనం ఏదైతే ఉన్నామో ఈ బ్రిడ్జి మీద ఇక్కడ ఈ డోర్స్ పెట్టినారు. ఎమ్మడే వీళ్ళు లస్కర్లు ఎప్పుడైతే పైనుండి వాటర్ వస్తుందో ఆ గ్రామాల రక్షణ కోసము ఎంబడే ఈ యొక్క డోర్స్ తెరచవలసినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈ డోర్స్ తెరచకుండా అధికారులు నిర్లక్ష్యంతో అసలు ఈ ప్రాంతానికి రాకుండా రైతులు ఏవైతే మాకేమి అనే సిస్టంతో ఒక జీతాలు తీసుకొని ఇండ్లలో ఉంటున్నారు, కొంపలలో ఉంటున్నారు తప్ప మాకు న్యాయం జరగడం లేదని చెప్పేసి ఇక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ఒక్కసారి పరిశీలిస్తే ఈ ప్రాంతంలో ఇవి ఎప్పుడైతే ఈ డోర్స్ ఒకవేళ మూసినారనుకో మూస్తే ఈ గ్రామాలు మునిగిపోతాయి. ఇవి ఓపెన్ చేస్తే కొంత పొలం కింద నష్టపోతుంది. కాబట్టి ప్రధానంగా ఎక్కడ సమస్య వస్తుంది, ఎగువ ప్రాంతంలో దాదాపు పూర్తి స్థాయిలో ముప్పుకు గురయ్యే పరిస్థితి. ఇక్కడ కిందికి వదిలిన తర్వాత వంకబడిపోయి అక్కడ వేరే నదిలో కలుస్తాయి, దానికి ప్రాబ్లం లేదు. కాబట్టి మొత్తం ఇది అధికారుల ఆలసత్వం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు గత పాలకులు కావచ్చు ఇప్పటి పాలకులు కావచ్చు దీనిలో మీద అశ్రద్ధ. ఓటు వచ్చినప్పుడు మేము పరిష్కారం చేస్తాం అది చేస్తాం అని చెప్పి చెప్తారు తప్ప ఒక్కటి కూడా ఇంతవరకు కూడా పరిష్కార దిశగా ఎవరు కూడా ఆలోచన చేసినటువంటి దాఖలాలు లేవని చెప్పేసి ఇక్కడ తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఇక్కడ కూతవేటి దూరంలో కొత్తగా జిల్లాగా ఏర్పడిన తర్వాత కూడా కూతవేటి దూరంలో కేవలం 10-12 కిలోమీటర్ల దూరంలో కలెక్టర్, ఎస్పీ, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు అధికారులు మొత్తం ఇక్కడనే జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంటారు. మళ్ళీ ఏం చేస్తున్నట్లు అని చెప్పేసి ఇక్కడ విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికైనా కూడా దీని యొక్క శాశ్వత పరిష్కారం కావాలంటే అండర్ గ్రౌండ్ టన్నెల్ అంటే ఏదైతే మద్దిలేరు వాగుందో ఈ కేసీ కెనాల్ కింద ఒక అండర్ గ్రౌండ్ టన్నెల్ ప్రాజెక్టు ఈ యొక్క అండర్ గ్రౌండ్ టన్నెల్ గా నిర్మిస్తే దానికి శాశ్వత పరిష్కారం అవుతుంది. ఏదైతే మద్దిలేరు వాగు నుండి నీళ్లు వస్తా ఉన్నాయో అండర్ గ్రౌండ్ లో ఎప్పుడప్పుడు పోతాయి నీళ్లు. తర్వాత ఈ కేసీ కెనాల్ అనేది పైన సాఫీగా పోతుంది, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఈ గ్రామాలను రక్షించిన వాళ్ళు అవుతారని చెప్పేసి ఇక్కడి ప్రజలు ఆవేదన దాదాపు 8-10 గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు వరి ఏదైతే ఉందో ప్రధానమైనటువంటి పంట వరి. ఈ వరి ఇప్పుడు చేతికి వచ్చినటువంటి దాఖలాలు మనం ఒక్కసారి ఇది పరిశీలిస్తే ఇది సముద్రమా లేకుంటే ఏంది అనేటువంటి ఈ సముద్రాన్ని తలపించేటువంటి విధంగా మనకు కనపడతా ఉంది. కాబట్టి ఈ యొక్క గ్రామాలని కాపాడాలంటే ఇదొక పరిష్కారం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఈ పై గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలు ఒక్కొక్క రైతు 15, 20, 30 ఎకరాల పంట అంటే ఒక్కొక్క రైతు దాదాపు వరికి 30 నుండి 40 వేలు ఖర్చు చేసినాడు. దాని యొక్క దిగుబడి 70-80 వేలు, ₹1,00,000 దాకా వస్తుంది ఒక ఎకరాకి. అంటే ఆ రైతు నష్టం మునిగట్లే కదా. అంటే ఈ ప్రభుత్వాలకు పట్టదా? కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వాలు కళ్ళు తెలిసి ప్రభుత్వాధికారులు కళ్ళు తెరిచి రైతు ప్రభుత్వం అని చెప్పి కూటమి ప్రభుత్వం అది రైతు ప్రభుత్వం అని చెప్తున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి దీని శాశ్వత పరిష్కార దిశగా పరిష్కరిస్తారని చెప్పేసి మనం కూడా ఆశిద్దాం. ఈశ్వరెడ్డి, PM9 న్యూస్, బండాత్మకూరు మండలం, రామాపురం విలేజ్.